రాజమౌళి తర్వాత తెలుగు ఇండస్ట్రీలో ఫ్లాప్ అంటూ లేని దర్శకుడు అనిల్ రావిపూడి. ఈయన కేవలం సినిమాలు తీయడంలోనే కాదు, వాటిని ప్రేక్షకుల్లోకి తీసుకెళ్లడంలోనూ తనదైన ప్రత్యేకతను చాటుకుంటున్నాడు. అందుకే ఆడియన్స్ కూడా ఈయన్ని చూసి నువ్వు వేరు సామి అంటున్నారు. ఎక్కడ ఛాన్స్ దొరికితే అక్కడ తన సినిమాను ప్రమోట్ చేస్తున్నాడు అనిల్. షూటింగ్ దశలో ఉన్నప్పుడే ప్రమోషన్ పీక్స్ కు చేరుస్తున్నాడు ఈ దర్శకుడు. పక్కా ప్రణాళికతో తన సినిమాను జనాల్లోకి తీసుకెళ్తున్నాడు అనిల్. ఇండస్ట్రీలో చాలా మంది దర్శకులు సినిమా పూర్తయ్యే వరకు ప్రమోషన్ గురించి అంతగా ఆలోచించరు. కానీ అనిల్ మాత్రం సెట్స్ పై ఉండగానే విడుదలకు 3 నెలల ముందు నుంచే ప్రచారం మొదలుపెట్టి సినిమాపై ప్రేక్షకులకు ఆసక్తిని పెంచేందుకు ప్రయత్నిస్తున్నాడు. అది సక్సెస్ అవుతుంది కూడా. వెంకటేష్ హీరోగా వచ్చిన సంక్రాంతికి వస్తున్న సినిమా టైంలో నిర్మాతలకు రూపాయి ఖర్చు లేకుండా అనిల్ చేసిన ప్రమోషన్స్ అదిరిపోయాయి. సినిమా ఏకంగా 250 కోట్లు వసూలు చేసింది. ప్రస్తుతం మెగాస్టార్ చిరంజీవితో ఆయన తీస్తున్న మన శంకర్ వరప్రసాద్ గారు సినిమా విషయంలో ఈ ప్రమోషన్ వ్యూహం స్పష్టంగా కనిపిస్తోంది. సినిమా ఇంకా సెట్స్ పై ఉండగానే విడుదలకు చాలా సమయం ఉన్నా ఇప్పటికే ప్రమోషన్ వేగం పుంజుకుంది. ఇందులో భాగంగానే మీసాల పిల్లి అనే పాట ప్రోమో విడుదలై మంచి స్పందన తెచ్చుకుంది. దాని కొనసాగింపుగా ఆ పాట అక్టోబర్ 13న విడుదల కానుంది. దీనికోసం కూడా సంక్రాంతికి వస్తున్నాం ఫేమ్ బుల్లిరాజుతో ఓ ప్రమోషనల్ వీడియో చేశాడు అనిల్. ఇది కూడా అదిరిపోయింది. ఇలా కీలకమైన పాటలను, టీజర్లను సరైన సమయంలో విడుదల చేస్తూ సినిమాపై నిరంతర చర్చ జరిగేలా చూసుకోవడం అనిల్ రావిపూడి మార్క్ ప్రమోషనల్ స్ట్రాటజీ. ఇది ప్రేక్షకులలో సినిమాపై అంచనాలు పెంచేస్తోంది. గతంలో కూడా అనిల్ రావిపూడి తన సినిమాల విషయంలో ఇదే తరహా అద్భుతమైన ప్రమోషన్ చేశారు. ఆయన సినిమాలు కేవలం కంటెంట్ పరంగానే కాకుండా మార్కెటింగ్ పరంగానూ సక్సెస్ కావడానికి ఈ ప్లానింగ్ ప్రధాన కారణం. సినిమా విడుదలైన తర్వాత చేసే హడావిడి, ప్రమోషన్ కన్నా ముందు నుంచి దశల వారీగా ప్రేక్షకులను ఎంగేజ్ చేసే ఈ పద్ధతి చాలా వరకు సక్సెస్ అవుతుంది. ఇది సినిమా బజ్ ను ట్రెండింగ్ లో ఉంచడంలో, విడుదల రోజున రికార్డ్ ఓపెనింగ్ సాధించడంలో కీలక పాత్ర పోషిస్తుంది. మరి ఇంత తెలివైన వ్యూహాన్ని ఇతర దర్శకులు, నిర్మాతలు ఎందుకు ఆలోచించలేకపోతున్నారు? సినిమా మేకింగ్ లో పెట్టేంత శ్రద్ధ, ఖర్చు ప్రమోషన్ ప్లానింగ్ పై పెట్టకపోవడం వల్లనే చాలా మంచి సినిమాలు ఇలా వచ్చి అలా వెళ్తున్నాయి. నీ ముక్కు మీద కోపం కొంచెం తగ్గాలి.